హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వినీ బ్లాగ్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముందు రోజు పడుకునేటప్పటికి టైం అయితే 2 అలా అయిపోయింది. సో మార్నింగ్ లేచేటప్పటికి లేట్ అయ్యి 10 అయిపోయింది గాయ్స్. ఇంకా లేవగానే ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి అయితే టైం 4 అయిపోయింది. ఎవ్రీ టైం సంక్రాంతి రోజు మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళేవాళ్ళం, బట్ ఈరోజు చాలా రష్గా ఉంటుందని అయితే భోగి రోజు వెళ్ళొచ్చేసాం కదా. సో ఇంకా మార్నింగ్ ఖాళీయే కదని అయితే లేట్గా లెగిచాము. ఇంతలో టైం 4 అయ్యేటప్పుడు బయట సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఏంటో సౌండ్స్ అని బయటకు వచ్చేస్తే మందు కాల్పు స్టార్ట్ అయింది. ఇంక ఇంట్లోకి వచ్చి అందరికీ చెప్పగానే అందరం రెడీ అయిపోయి చక్కగా అయితే మందు కాల్పు దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం గాయస్. ఈ మందు కాల్పు వచ్చేసి మెయిన్ రోడ్ మీద జరుగుతుంది గాయస్. చూడండి మీరు, జనం ఎంత రష్గా ఉన్నారో మందు కాల్పు చూడడానికి వచ్చిన వాళ్ళు. గాయస్, మందు కాల్పు అంటే 2 ఊర్ల మధ్య క్రాకర్స్ కాంపిటీషన్ అనమాట. ఇది 2 ఊర్ల మధ్య జరుగుతుంది. గెలిచిన వాళ్ళకైతే గోల్డ్ కాయిన్, సంథింగ్ గోల్డ్ పథకం మీద ఇస్తారంట, ఒరిజినల్ గోల్డ్ ఇది. అండ్ వీళ్ళకి ముందే చెప్తారు లిస్ట్ అంతా, వాళ్ళు తెచ్చుకుంటారు. ప్రతి ఐటెం ఇద్దరు వేస్తారు. ఇద్దరిలో ఎవరిది బాగుందని ఓటింగ్ ఉంటుంది అక్కడ. అండ్ మార్నింగ్ టైం విజిబుల్ అయ్యని మార్నింగ్ టైం వేస్తారు, లైక్ బెలూన్స్, పారాచూట్, కలర్స్ అని, విజిల్స్ అని. అవన్నీ నైట్ టైం అంత బాగా కనిపించగా, అందుకే మార్నింగ్ టైం వేస్తారు. మీరు చూడండి నైట్ టైం ఏం వేస్తారు కూడా మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను నేను, ఓకేనా. మందు కాల్పు అయితే అయిపోయింది గైస్. 1.5 అవర్ అయితే ఉంది. ఒక 6 to 8 ఐటమ్స్ వెరైటీస్ అయితే వేసేసారు. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి నైట్ కోసం అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే జాగరం ఉంటుంది గైస్. జాగరం ఏంటంటే మన పల్లెటూరులో అది ఊరేగింపులు ఉంటాయి కదా, ఆ టైప్లో అమ్మవారి ఊరేగింపు అనమాట. ఒక 20 to 30 వెరైటీ ప్లస్ మోడల్స్ అయితే ఉంటాయి, లైక్ కాంతారా అని, సిత్తాసాలని, అలా గరగలని డిఫరెంట్ ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను చూడండి, ఓకేనా. ఈరోజు సంక్రాంతి కాబట్టి గైస్, బయట ఊర్ల వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు చూడడానికి. అలాగే జాగరం జరుగుతుంది కాబట్టి చాలా రష్గానే ఉంటారు. కిసిక్ సాంగ్ అయితే వేసారు, మేము కూడా మాకు మేమే ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. గాయస్, నిజం చెప్తున్నాను, ఎవరైనా అయితే ఇంత రష్లో లేడీస్ని ఎందుకు తీసుకెళ్ళడం బయటకి అని అయితే మానిపిస్తారు. బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ దొరకడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా డాడీ కానీ, పెద్దనాన్న కానీ, బాబాయ్లు కానీ, తాతయ్యలు కానీ, మావయ్యలు కానీ మమ్మల్ని అయితే చాలా సెక్యూర్గా తీసుకెళ్తారు గాయస్. ఇప్పుడు ఒకవేళ మేము అందరూ లైన్లో నడుస్తుంటే ముందు వెనక సైడ్స్ వాళ్ళ నుంచి మమ్మల్ని చాలా ప్రొటెక్ట్గా తీసుకెళ్తారు. అసలు మా పెద్దనాన్న వాళ్ళు అయితే ప్రతిదీ కూడా మా ముందే డ్యాన్సులు అవి వేయించి చూపిస్తారు మాకు క్లియర్గా అన్నీ. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ వీడియో ద్వారా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు డైరెక్ట్గా చెప్పలేదు కానీ చెప్తున్నాను, మీరు అందరూ ఈ వీడియో చూస్తారని. అండ్ మా మావయ్య వాళ్ళు అది అయితే వేశారు డ్యాన్స్ డీజే దగ్గర.
గైస్ జాగరం అయితే అయిపోయింది. సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళగానే అయితే చక్కగా టిఫిన్స్ అవి చేసేసి ఇంక మళ్ళీ మందు కాల్పుకైతే స్టార్ట్ అయ్యాం. గైస్ అప్పటికే టైం వచ్చేసి 11 అయిందనమాట. నాకైతే అసలు హెల్త్ బాగాలేదు, వామిటింగ్స్, ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ అనమాట. బట్ మీకు వీడియో తీయాలనే ఉద్దేశంతో మీకు అన్నీ చూపించాలని అయితే మందు కాల్పుకి స్టార్ట్ అయ్యాను. మమ్మీ వాళ్ళు అయితే వద్దన్నారు, అందుకే ఫుల్గా స్వెటర్ అవి వేసుకొని కవర్ చేసుకుని అయితే వచ్చాను మందు కాల్పుకి. మేమైతే ఎక్కువసేపు ఏం చూడలేదు గైస్. ఎవ్రీ ఇయర్ అయితే మార్నింగ్ 1-2 వరకు చూసేవాళ్ళం, బట్ ఈసారి 12:30-1 వరకే చూసాము. ఎందుకంటే నెక్స్ట్ డే మేము మారేడుమిల్లి ట్రిప్ పెట్టుకున్నాము, అందుకనైతే ఎక్కువ ఏం చూడలేదు. వాళ్ళు కూడా లేట్ అయింది, కొంచెం లేట్గా వేస్తున్నారు క్రాకర్స్. చూడండి నైట్ టైం ఇలాంటివి అయితే విజిబిలిటీ బాగుంటుంది కదా, సో అందుకే ఇవన్నీ నైట్ టైం వేస్తున్నారు అనమాట. మారేడుమిల్లి వ్లాగ్ కూడా పెడతాను, తప్పకుండా చూడండి గైస్ మీరందరూ. మీ ఎవరికైనా మందు కాల్పు గురించి తెలిస్తే కామెంట్ చేయండి గైస్. అలాగే మీ ఎవరి ఊర్లో అయినా ఈ మందు కాల్పు ఉన్నా, మీరు ఎప్పుడైనా చూసినా, దీని గురించి విన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి గైస్. టైం అయితే 1:30 అయిపోతుంది గైస్. రేపు మార్నింగ్ 6కే బయలుదేరదాం అనుకున్నాం, అందుకే ఇంక లేట్ అయిపోతుందని అయితే ఇంటికి వచ్చేస్తున్నాం గైస్. దారిలో జబర్దస్త్ వాళ్ళ ప్రోగ్రామ్ ఏదో జరుగుతుందంటే కొంచెం సేపు అయితే చూసి వచ్చేసాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అలాగే మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ మారేడుమిల్లి వ్లాగ్ వస్తే చూసేయండి గైస్. బాయ్.